ఫైనల్ ఇయర్తో పాటు వస్తున్న ఇంకో ఛాలెంజ్ ఏంటంటే నా మ్యారేజ్. ఈ ఛాలెంజ్ నేను ఇప్పటి నుంచే కాదు, నా ఇంటర్ నుంచే ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఓన్లీ గర్ల్ అయ్యేసరికి మ్యారేజ్ చేద్దామనే థాట్లో ఉండి మా రిలేటివ్స్ అండ్ బ్రదర్స్ ఏం సజెస్ట్ చేశారంటే అంత అమౌంట్తో నువ్వు నిండా బంగారం చేయించుకోవచ్చు, ఎందుకు చదువు అని వాళ్ళు సజెస్ట్ చేశారు. బట్ నేనేంటంటే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చదువుకోవాలి అని వాళ్ళతో ఫైట్ చేసి నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఫోర్స్ స్టార్ట్ అయింది. ఇంకా రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి సంబంధం అని నన్ను ఇంకా మ్యారేజ్ కొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నా పేరు వెంకటరమణ అండ్ మా గ్రామం వచ్చేసి పెదగర్లపాడు, గుంటూరు డిస్టిక్ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ మా ఫాదర్ వచ్చేసి ఫార్మరు, మదర్ హోమ్ మేకర్. జనరల్గా పల్లెటూరు అంటే ఏం ఆలోచిస్తారంటే ఓకే ఆడపిల్ల కదా ఇంకా 10th వరకు చాలు, ఇంకెందుకు ఫర్దర్ స్టడీస్ అని ఆలోచిస్తారు. బట్ ఏంటంటే నాకు 10thలో మంచి మార్క్స్ వచ్చేసరికి మా డాడీకి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చి తను నన్ను ఇంటర్లో జాయిన్ చేశారు. కాలేజ్ టైంలో ఇలాగ సీనియర్స్ పరిచయం అయ్యారనమాట, సిఎస్సి వాళ్ళు. సో వాళ్ళు కోడింగ్ రాస్తూ చూస్తే నాకు అది చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కోడింగ్ అని. సో ఆ టైంలోనే నేను ఇట్లాగ ఐటీ సైడ్ వద్దాము అనే ఒక స్పార్క్ ఒకటి క్రియేట్ అయింది. బట్ నేనేంటంటే ఈసీ బ్రాంచ్ అయ్యేసరికి నాకు ప్లేస్మెంట్స్ రావడానికి చాలా టైం పట్టింది అనమాట. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే ఓకే మనం కూడా కోడింగ్ నేర్చుకుందామనే ఒక థాట్లో సెట్ చేస్తూ ఉన్న టైంలో నాకు నెక్స్ట్ వేవ్ అనే ఒక పోస్టర్ కనిపించింది. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తారు. అంటే మనకి బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అయితే యూజ్ చేస్తామో ఆ స్కిల్స్ వీళ్ళు ముందే నేర్పిస్తా అంటున్నారు. అలా అనేసరికి నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చాయి అనమాట. ఓకే జాయిన్ అవుదాము, బాగుంది కదా అని ఒక థాట్లో ఉండే నేను. ఆ టైంలో ఏంటంటే ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి, ఇంకా రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి సంబంధం అని నన్ను ఇంకా మ్యారేజ్ కొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి నేను తనతో చెప్పాను అనమాట, ఇలాగ నెక్స్ట్ వేవ్ అనే ఒక ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుందాం అనుకుంటున్నా. బట్ ఇంట్లో నాన్నకు చెప్దామంటే మనీ మళ్ళీ అరుస్తారేమో అని భయంగా ఉంది. అంటే తను ఏమన్నారంటే సడన్గా సార్ తన ప్యాషన్ తన ఇంట్రెస్ట్ నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి తను రెస్ట్రిక్ట్ చేయకూడదు తన ప్యాషన్ని. సో జాయిన్ చేద్దామని చెప్పేసి సరే నేను ఇంట్లో కన్విన్స్ చేస్తాను, నువ్వు దాని గురించి ఆలోచించవద్దు, ఏదైనా నేను చూసుకుంటానని చెప్పేసి తనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఆ టైంలో తన దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనీ పే చేస్తాను జాయిన్ అవ్వు అనే మాట అంటారేమో అని. అలా ఎంకరేజ్ చేస్తున్నారని చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వేలో జాయిన్ అయిన వెంటనే నేను ఇంకా బేసిక్ HTML, CSS, పైథాన్ ఇవి స్టార్ట్ చేశాను. సో ప్యారలల్గా నేను ఇంకా జాబ్స్కి అప్లై చేస్తూ ఉండగా నాకు సడన్గా ఇంకా ఒక MNCలో జాబ్ వచ్చిందనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 1.5 year వరకు నేను టెస్టింగే చేశాను అనమాట. మేనేజర్స్ని అడుగుతుంటే ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ఏంటంటే అప్ స్కిల్ అంటున్నారు, కష్టం అవుతుందేమో అని ఇలాగ ఒక డైలమాలో ఉంటే అప్పుడు నువ్వు నెక్స్ట్ వేవ్ అని జాయిన్ అయ్యావు కదా అది ఒకసారి దాంట్లో చూడు అని మా హస్బెండ్ నన్ను ఇలా సజెస్ట్ చేశాను. ఓకే నెక్స్ట్ వేవ్ ఉంది కదా మరి యాక్సెస్ ఉంటుందో లేదో తెలియదు, చూద్దామని ఓపెన్ చూసిన తర్వాత నాకు యాక్సెస్ వస్తుందన్నమాట. ఓకే ఇంకేముంది దీంట్లో నేర్చుకుందాం, టైం వేస్ట్ చేయకుండా ఎంత టైం అయినా కానీ. కోర్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నా ఇంకా ఫైనల్గా నాకు 4-5 months తర్వాత జాబ్ పోర్టల్ అనేది ఓపెన్ అయిందన్నమాట. ఇలాగ 2 companiesకి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అనమాట. ఫైనల్గా నేను అనుకున్నట్టు నాకు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ అయితే వచ్చింది అండ్ అది కూడా చాలా మంచి ప్యాకేజ్ అనమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా హ్యాపీ అనమాట. ఎవరైనా సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద పనైనా తను చేయగలదు, ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే చాలు, తనకి ఏదైనా చేయగలదు. నాకు ఎప్పుడు కోడింగ్ అంటే చాలా లవ్ ఉండేదన్నమాట. ఆ లవ్ని అచీవ్ చేయడానికి నాకు నెక్స్ట్ వేవ్ చాలా హెల్ప్ చేసింది అండ్ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వడానికి నాకు ఇంకో లవ్ నా హస్బెండ్ చాలా హెల్ప్ చేశాడు. సో మ్యారేజ్ కూడా నా లైఫ్లో నాకు చాలా అడ్వాంటేజ్ అయింది.